హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ తెలుగు. ఇవాళ నా షోలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే తను ఒక మంచి డాన్సర్ అని చెప్పాలా, హార్స్ రైడర్ అని చెప్పాలా, ఎడ్యుకేషనలిస్ట్ అని చెప్పాలా, లేదా ఫుడ్ బ్లాగర్ అని చెప్పాలా, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయండి. మన మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్ మనీషా పాండే గారు ఇవాళ మన షోలో మన స్పెషల్ గెస్ట్. తన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనతో పాటు పంచుకోవడానికి మన షోలో ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దామా. హాయ్ మనీషా గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అనిల్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ గుడ్. ఫస్ట్ నేను మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చదువుతూ ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారని తెలిసింది నాకు. సో ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కొంచెం మా ప్రేక్షకులకి చెప్పరా? నా ఎడ్యుకేషన్ అంతా వైజాగ్లో అయింది. సో నేను స్కూలింగ్ అంతా కాకతీయ పబ్లిక్ స్కూల్లో చేశాను 10th వరకు. అండ్ నా హై స్కూల్ వచ్చేసి కేంద్ర విద్యాలయ 104 ఏరియాలో చేశాను. అండ్ నా బ్యాచిలర్స్ వచ్చేసి విజ్ఞాన్ కాలేజ్లో చేశాను, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ. అండ్ ఇప్పుడు నేను చేస్తుంది మాస్టర్స్, అండ్ ఆ మాస్టర్స్ కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను. సో ఇది వచ్చేసి నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇప్పుడు వర్క్ చేస్తుంది కూడా నేను ఫార్మసీ దీంట్లో ఫార్మకో విజిలెన్స్లో ఫర్ ద కోవిడ్ వ్యాక్సిన్. అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సేఫ్టీ ఆఫీసర్ దేర్. సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. సో మా చాలా చిన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ మై మామ్, డాడ్ అండ్ ఒక చిన్న తమ్ముడు ఉన్నారు మాకు. మై డాడ్ ఈజ్ అ మెకానికల్ ఇంజనీర్. He's working as a project manager ippudu, and my mom is a principal. She's working as a principal in a reputed CBSE school. My brother, younger brother, he's in Hyderabad right now. He's an entrepreneur. He's working as an he and his friends have started an company, cloud company laga start chesaru, Swap ani. So where they deliver all the healthy meals, customized meals. So he's into that, and I'm here working as an safety officer. మీ ఫ్యామిలీ ఆరిజిన్ ఎక్కడి నుంచి అండి? మా పేరెంట్స్ అయితే ఒడిశా నుంచి, మా మమ్మీ డాడీ ఇద్దరు ఒడిశా నుంచి. వీ హ్యావ్ సెటిల్డ్ హియర్ అండ్ ఐ వాజ్ బోర్న్ హియర్ ఇన్ విశాఖపట్నం. సో నేనైతే తెలుగు అమ్మాయిని, బట్ మా పేరెంట్స్ అందరూ ఆర్ ఫ్రమ్ ఒడిశా. సో ఐ హ్యావ్ రూట్స్ ఫ్రమ్ ఒడిశా అండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ ప్రజెంట్ జాబ్ ఎగ్జాక్ట్ రోల్ ఏంటండి? సో నా ప్రజెంట్ జాబ్ ప్రొఫైల్ ఈజ్ ద సేఫ్టీ అసోసియేట్. నేను ఇప్పుడు సేఫ్టీ స్పెషలిస్ట్ కూడా అంటారు దీన్ని. అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఫార్మకో విజిలెంట్ అని ఒక సెక్టర్ ఉంటుంది. ఫార్మసీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెనీ సెక్టర్స్ అండ్ ఫార్మకో విజిలెన్స్ వచ్చేసి ఒక సెక్టర్. సో ఫార్మకో విజిలెన్స్ అంటే ఏంటంటే, మీరు ఏమైనా డ్రగ్ ఇన్వెంట్ చేసిన తర్వాత అది మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత ఒక పీరియడ్ ఉంటుంది వేర్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్, బట్ ఇట్స్ అవైలబుల్ ఫర్ సమ్ మెంబర్. అది ఒక టెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది. దట్ ఈజ్ ఇట్ ఇంటెండెడ్ పీపుల్, అంటే ద డిసీజ్ పీపుల్ ఎవరికి యూజ్ అవుతుందో అది యూజ్ కరెక్ట్గా అవుతుందా లేదా అని టెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది. అది పోస్ట్ మార్కెటింగ్ రీసెర్చ్ అని అంటారు. సో అది నేను స్టడీ చేస్తుంది వ్యాక్సిన్ కోసం. అండ్ నా ప్రాజెక్ట్ వచ్చేసి మోడెర్నా వ్యాక్సిన్. అండ్ నేను దీంట్లో క్యాజువాలిటీ అసెస్మెంట్ చేస్తున్నాను. సో మై జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఐ విల్ బీ గోయింగ్ త్రూ ఆల్ ద పేషెంట్ డీటెయిల్స్ అండ్ పేషెంట్ రియాక్షన్స్ అండ్ అడ్వర్స్ రియాక్షన్స్ అని చెప్తాం దాన్ని. సో వీ గో త్రూ దట్ అండ్ వీ డూ ఏ క్యాజువాలిటీ అసెస్మెంట్. వీ డూ ట్రయాజ్, అంటే ఎంత సివియర్గా ఉంది, ఎంత వాట్ ఈస్ ద బేసిక్ లెవెల్ అండ్ హౌ బ్యాడ్ దట్ ఈస్ ఆర్ హౌ గుడ్ దట్ ఈస్ అని క్యాజువాలిటీ అసెస్మెంట్ చేస్తాము. So that's all over, we collect the data and we submit the data to the company, which is a Moderna vaccine we are doing. ఒక పక్కన మాస్టర్స్ చేస్తున్నారు, మాస్టర్స్తో పాటు జాబ్తో పాటు ఎఫ్కాట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఎఫ్కాట్ అండి? సో పాండమిక్ వల్ల ఐ గాట్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అన్ని ఆన్లైన్ క్లాసెస్ అయిపోయి. సో దట్ హెల్ప్ మీ టు పర్స్యూ మై జాబ్ యాజ్ వెల్ యాజ్ మై మాస్టర్స్. సో and my job environment is very friendly, so it had given me particular time ఇచ్చింది. సో వేర్ ఐ కెన్ కంప్లీట్ రెండు మేనేజ్ చేసేస్తున్నాను. అది చేస్తూ యాక్చువల్లీ ఐ రియలైజ్ దట్ 9 to 5 జాబ్ ఈజ్ నాట్ సంథింగ్ ఐ మెంట్ ఫర్. బికాస్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఓన్లీ 2 ఆప్షన్సే ఉంటాయి. ఎదర్ యుల్ గో ఇంజనీరింగ్ ఆర్ యుల్ గో టు ద డాక్టర్ అవ్వాలి అని. మా మమ్మీ కూడా అలాగే, నువ్వు డాక్టర్ అవ్వాలి, మా కూతురిని డాక్టర్లకు చూడాలి అని చాలా దే గేవ్ మీ సబ్ కాన్షియస్ ట్రైనింగ్ అలా ఇచ్చారు. బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంబీబీఎస్. చాలా చదవాలి, చాలా చేయాలని నేను ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళలేదు ఎప్పుడు. అండ్ తర్వాత క్లోజర్ థింగ్ వాజ్ ఫార్మసీ. మై అంకల్ వాజ్ ఎ ఫార్మసిస్ట్. సో త్రూ హిమ్ ఐ గాట్ టు నో అబౌట్ ద ఫార్మసీ ఫీల్డ్ అండ్ హౌ గుడ్ దిస్ ఈస్. సో అలాగా ఫార్మసీ జాయిన్ అయ్యాను అండ్ ఐ ఫేర్డ్ వెల్ ఇన్ ఎగ్జామ్స్. అలా జాబ్ వచ్చింది, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ వెల్. సో మీన్ వైల్ ఐ రియలైజ్ దట్ దట్స్ నాట్ సంథింగ్ ఐ మెంట్ ఫర్ అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్. లైక్ నేను నా హాబీస్ దగ్గర పెట్టాను, నా ప్యాషన్ అని లిస్ట్ అవుట్ చేశాను. అని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఐ కేమ్ అప్ విత్ డిఫరెంట్ కెరియర్స్. చాలా కెరియర్ ఆప్షన్స్ వచ్చాయి నాకు. దాంట్లో నాకు వచ్చింది ఫోర్సెస్, ఇండియన్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్ వచ్చింది, ద ఆర్మీ వచ్చింది. అండ్ సంథింగ్ చూసిన వెంటనే నాకు ఒక రష్ ఇచ్చింది. యా వై నాట్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ ఫర్ దిస్.
as being an Indian and as being a responsible citizen, you should give something back to the country, you should give something back to the society. Yes. అని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. I started with the basic graduation level preparations. సో నేను ఇప్పుడు ఏం చేస్తుంది ఫర్ ద ఆఫీసర్ లెవెల్. సో ఐ రోట్ AFCAT ఎగ్జామ్. ఇట్స్ అన్ ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రీ ఎగ్జామ్ అని, అండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్, బట్ ఐ హ్యావ్ గివెన్ మై ఈక్వల్ ఎఫర్ట్స్ అండ్ ఈక్వల్గా నేను దాంట్లో కష్టపడి ఫస్ట్ అటెంప్ట్లో నేను దాన్ని క్రాక్ చేశాను. ఈ ఎఫ్కాట్లో ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయండి? సో AFCAట్లో 3 టైర్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైర్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్. రిటర్న్ ఎగ్జామ్లో మీకు 300 మార్క్స్ పేపర్ ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు క్వాలిఫై. కట్ ఆఫ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ యావరేజ్ కట్ ఆఫ్ ఈజ్ 170. సో 170 దాటితే యూ విల్ బీ గివెన్ కాల్ లెటర్ వస్తుంది, మీకు మెయిల్ వస్తుంది దట్ యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్. దీంట్లో 2 ఉంటుంది, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం అండ్ విత్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో యూ హ్యావ్ EKT ఎగ్జామ్ అండ్ నార్మల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఐఎమ్ ఏ నాన్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్. సో నాకు నార్మల్గా ఎగ్జామ్ అయింది 300 పేపర్స్ది. ఫర్ దెమ్ 50 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా. సో దట్స్ డిఫరెంట్ 2 పేపర్స్. అది మీరు వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఎవ్రీ 3 మంత్స్కి ఒక SSB డేట్స్ ఇస్తారు వాళ్ళు. SSB ఏంటంటే సర్వీస్ సెలెక్షన్ బోర్డ్. మీకు వాళ్ళు పిలిచి ద ఆఫీసర్స్ విల్ కాల్ యూ. దేర్ ఇస్ ఎ టెస్టింగ్, సపరేట్ 6 డే టెస్టింగ్ అవుద్ది. ఆ 6 డే టెస్టింగ్లో కూడా 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఈజ్ గ్రూప్ డిస్కషన్ అవుతుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ ఫర్ నెక్స్ట్ 5 డేసా లేదా మీకు ఈ ఫస్ట్ లెవెల్లో మీకు తెలిసిపోద్ది. ఈ ఫస్ట్ నా బ్యాచ్లో 200 మెంబర్స్ వెళ్ళారు అండ్ 200 మెంబర్స్లో 60 మెంబర్స్ సెలెక్టెడ్ టు స్టే ఇన్ ద క్యాంపస్ అండ్ బీ ఫర్ ద నెక్స్ట్ లెవెల్స్. సో అలాగా మీరు ఫస్ట్లో మీరు గ్రూప్ డిస్కషన్ అండ్ పిక్చర్ పర్సెప్షన్ అని ఉంటుంది. అంటే పిక్చర్ చూసి మీరు ఒక మంచి వాట్ యూర్ పర్సీవింగ్ ఫ్రమ్ ద పిక్చర్, యూ హ్యావ్ టు నరేట్ ఏ స్టోరీ అండ్ యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద గ్రూప్ దట్ దే ఆల్సో థింక్ ఇన్ ద సేమ్ స్టోరీ అని. చాలా సైకలాజికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి మీరు క్వాలిఫై అయితే మీరు ఇంకా నెక్స్ట్ 5 డేస్ ఉంటారు. ఆ 5 డేస్లో మీకు దే లుక్అవుట్ ఫర్ యువర్ ఫిజికల్ క్యాలిబర్ ఎంత ఉందని మీకు, దే లుక్అవుట్ ఫర్ యువర్ మెంటల్ క్యాలిబర్, దే లుక్ ఆల్ ఓవర్ త్రూ యువర్ పర్సనాలిటీ. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఆఫీసర్ లైక్ పర్సనాలిటీస్ ఉన్నాయా లేదా అని ఫుల్ టెస్టింగ్ అవుద్ది. సో దట్స్ ఎ వెరీ హార్డ్ నట్ టు క్రాక్. SSB వచ్చేసి 6 డేస్ అండ్ వెరీ క్రూషియల్. ఆ పాయింట్సే మీకు వెళ్తుంది లాస్ట్లో. సో రిటర్న్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి అండ్ SSB నుంచి మీకు పాయింట్స్ ఇస్తారు. తర్వాత మెడికల్ అవుద్ది. థర్డ్ స్టేజ్ వచ్చేసి మెడికల్ అవుద్ది. మెడికల్ 3 డే మెడికల్స్ అవుద్ది. ఫస్ట్ బ్లడ్ వర్కప్ అవుద్ది, తర్వాత మీకు హెల్త్ అన్ని పారామీటర్స్ చెక్ చేస్తారు. సో అది ఆ పాయింట్స్ కూడా యాడ్ అవుద్ది. లాస్ట్కి మెరిట్ లిస్ట్ అని వస్తుంది. ఈ 3 స్టేజెస్ మీరు దాటి కరెక్ట్గా వెళ్తే ఒక వేకెన్సీస్ ఎంత ఉన్నాయో దాన్ని చూసి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. అండ్ ఇఫ్ యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద మెరిట్ లిస్ట్ యూ విల్ బీ కాల్డ్ ఫర్ అన్ ఆఫీసర్ అకాడమీ. దట్ ఈస్ యువర్ ఫైనల్ గోల్. ఎఫ్కాట్ మీరు 2 నెలల్లో ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ కూడా రాస్తారంట. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? యాక్చువల్లీ నా ఏమైనా దిస్ వాజ్ మై జర్నీ ఎలాగ స్టార్ట్ అయిందంటే లాస్ట్ పాండమిక్ ఫస్ట్ వేవ్లో నేను AFCAT కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ అప్పుడే ఆల్రెడీ 2 మంత్స్ ఉన్న ఎగ్జామ్కి. నేను ఓన్లీ 2 మంత్స్ ప్రిపరేషన్తో చాలా చూసాను వీడియోస్. 2 మంత్స్ ప్రిపరేషన్లో అసలు అవ్వదు అని చాలా విన్నాను. బట్ ఐ వాజ్ లైక్ లెట్ మీ గివ్ మై హార్ట్ అండ్ సోల్ అండ్ చూద్దాం అవుతుందా లేదా అని. అండ్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆల్సో, దట్ ఈవెన్ ఇఫ్ దిస్ ఎగ్జామ్ వోంట్ హ్యాపెన్ నేను నెక్స్ట్ ప్రిపేర్ ఎలా చేస్తానని ప్రిపేర్డ్గా ఉన్నాను నేను. బట్ ఈ 2 మంత్స్లోనే నా ప్రిపరేషన్ అని చూసి ఐ కట్ మై కట్ ఆఫ్. ఎగ్జామ్ పెట్టిన కట్ ఆఫ్ 170 అయితే నేను నా కట్ ఆఫ్ 250 పెట్టాను అండ్ ఐ ల్యాండెడ్ ఇన్ 210 మార్క్స్కి వచ్చాయి నాకు. సో దట్ హెల్ప్ మీ అండ్ ద టీచర్స్ అంటే నేను చూసిన వీడియోస్ అండ్ ఆల్ ఆల్సో హెల్ప్ మీ అ లాట్. సో దానివల్ల నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోయింది అండ్ దట్ గేవ్ మీ అ కాన్ఫిడెన్స్ దట్ దిస్ ఇస్ సంథింగ్ ఐఎమ్ హ్యావింగ్ ద క్యాలిబర్ టు అండ్ ఐ క్యాన్ క్రాక్ దిస్ ఎగ్జామ్ అండ్ ఐఎమ్ మెంట్ ఫర్ మోర్ అని. అది నాకు మోటివేషన్ ఇచ్చింది అలాగా నేను క్రాక్ చేసిన తర్వాత. అంటే పట్టుబట్టని విక్రమార్కుడిలాగా 2 మంత్స్లో అన్ని సబ్జెక్ట్స్ పట్టుకొని చదవడానికి ఇట్స్ నాట్ ఈజీ. ఇట్ వాస్ నాట్ ఈజీ ఎట్ ఆల్. అండ్ నాకు అలాగే ఉంది. నేను ఎప్పుడైనా నేను కాలేజ్ లైఫ్లో కూడా అండ్ స్కూల్లో కూడా ఎప్పుడు నేను ఫుల్ 365 డేస్ చదవను. నేను ఎగ్జామ్ వచ్చే 1 వీక్ ముందు చదువుతాను. సో దట్ హెల్ప్ మీ హియర్. సో చదివాను ఒక 24 hours డేలో నేను ఒక 16 hours ప్లాన్ చేసి పెట్టాను ఎలాగా ఏం చేయాలి. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్ వేర్ నాట్ ఓన్లీ యూఆర్ మెంటలీ షార్ప్గా చూస్తారు బట్ ఆల్ ఓవర్ పర్సనాలిటీ చూస్తారు అక్కడ. సో ఐ వాస్ ట్రైనింగ్ మై సెల్ఫ్ ఫర్ దాట్. సో దట్ హెల్ప్ మీ హియర్. ఓకే. సో వాట్ ఆల్ సబ్జెక్ట్స్ యూల్ హ్యావ్ ఇన్ AFCAT? ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి AFCAట్లో ఏమేమి ఉంటాయి యాక్చువల్గా? AFCAT వచ్చేసి యూల్ హ్యావ్ 5 బేసిక్ సబ్జెక్ట్స్. వన్ ఈజ్ రీజనింగ్ ఎబిలిటీ, ఒకటి వచ్చేసి మ్యాథ్స్, దెన్ ఇంగ్లీష్, దెన్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. Reasoning ability and GK is something very important and they'll be changing pattern change అవుతూ ఉంటుంది for exam to exam. So నేను వచ్చేసి ఇంగ్లీష్లో I do fairly well
అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినాను కాబట్టి ఐఎమ్ ఎంబైపీసీ స్టూడెంట్స్, అక్కడ కూడా నేను 2 సబ్జెక్ట్స్ తీసుకున్నాను. సో బికాస్ దట్ హెల్ప్ మీ హియర్ విత్ మై మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. సో యా, ఇట్ టుక్ లిటిల్ బిట్ హార్డ్ వర్క్, బట్ ఇట్ వాస్ నాట్ ఇంపాసిబుల్ టు డూ. ఎఫ్కాట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏ ఫీల్డ్స్లోకి వెళ్ళి జాబ్స్ చేసే అవకాశాలు ఉంటాయండి? సో ఎఫ్కాట్ క్వాలిఫై అయితే 14 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 14 months ట్రైనింగ్ పీరియడ్ హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ అకాడమీలో యూ విల్ బి గివెన్ స్టైపెండ్ ఫర్ దిస్. యూ విల్ బి ట్రైన్డ్ ఫర్ దెర్ ఆర్ 3 branches. One is ground duty, one is non-technical ground duty, and other one is flying branch. సో ఈ 3 branchesలో వాట్ ఎవర్ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లైడ్ ఆ అప్లికేషన్స్ది వాళ్ళు ట్రైన్ అవుతుంది. ఫస్ట్ 14 months ఇస్ బేసిక్ ట్రైనింగ్. ఆ 14 months తర్వాత యూ విల్ బి సెండ్ టు డిఫరెంట్ లొకేషన్స్. లక్నో బేస్కి వెళ్తారు, లేకపోతే బెంగళూరు బేస్కి వస్తారు, లేకపోతే గుల్మార్గ్ బేస్కి వెళ్తారు. అలా బేసెస్కి వెళ్ళి డిపెండింగ్ అపాన్ యువర్ స్పెషలైజేషన్ మీరు ట్రైన్ అవుతారు. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ క్రాక్ అంటే అకాడమీ నుంచి వెళ్ళిన తర్వాత యూ విల్ బీ యాజ్ అన్ ఫ్లయింగ్ ఆఫీసర్. సో ఫస్ట్ మీది జాయినింగ్ ఆఫీసర్ లెవెల్ ఈజ్ ఫ్లయింగ్ ఆఫీసర్. ఇట్స్ ఏ 3-star లెవెల్. ఇట్స్ ఎన్ ఆఫీసర్ లెవెల్ పొజిషన్. దాని తర్వాత 5 years తర్వాత యూ విల్ బీ ఫ్లయింగ్ లిeutenant తర్వాత దెన్ యూ విల్ బీ వింగ్ కమాండర్. అలాగా ఒక్కొక్క స్టేజెస్ మీరు దాటుతారు. సో దీస్ ఆర్ హైయార్కీ ఉంటుంది. ఇది ఒక జాబ్ లాగా కాదు, ఒక రెస్పాన్సిబిలిటీస్ లాగా చూస్తారు. బికాస్ జాబ్ అని గివెన్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, యూ విల్ బీ మీకు డీటెయిల్స్లో కూడా రెస్పాన్సిబిలిటీస్ లాగా రాస్తారు మీరు ఏం చేయాలి. బికాస్ యూ విల్ బీ సరెండర్డ్ ఫుల్ టు ద ఇండియన్ గవర్నమెంట్. మీకు ఇండియన్ గవర్నమెంటే అంతా చూస్తుంది. మీ హౌసింగ్, మీ లైఫ్, మీ అన్నీ ఇండియన్ గవర్నమెంటే చూస్తుంది. సో ఇది మీరు ఒక జాబ్ లాగా చూడకుండా మీరు ఒక రెస్పాన్సిబిలిటీ లాగా మీకు చూసేలాగా ట్రైన్ చేస్తుంది. ఎందుకు ఫార్మసీ నుంచి ఇటు ఎయిర్ ఫోర్స్ వైపు షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నారు? సో ఫార్మసీ, యా, ఇట్స్ ఎ వెరీ వైట్ కాలర్ జాబ్ అండ్ చాలా ప్రెస్టీజియస్ జాబ్ అండ్ ఇట్స్ ఆల్సో హెల్పింగ్ పీపుల్. నేను కూడా చేస్తున్న వర్క్ ఇప్పుడు కోవిడ్ కోసమే, అండ్ మై రీసెర్చ్ ఇస్ ఆల్సో హెల్పింగ్ ద కోవిడ్ వ్యాక్సిన్ అండ్ ద డేటా. బట్ ఐ వాంట్ మై సెల్ఫ్ ఈ ఏజ్లో ఈ ఎనర్జీ ఉన్నప్పుడు ఐ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ మై ఎనర్జీ అండ్ మేక్ యూజ్ ఆఫ్ మీ బీయింగ్ ఎ సిటిజన్ అండ్ గివ్ బ్యాక్ ద సొసైటీ. నాకు ఎందుకో అది అనిపిస్తుంది దట్ వీ బీయింగ్ యాజ్ ఎ సిటిజన్ అండ్ ఎస్పెషలీ యాజ్ ఎ గర్ల్స్ we are not seen like we are meant for forces ani. So I want me being to break the stereotypes and నేను ఒకసారి అలా వెళ్తే నన్ను చూసి ఇంకా ఫాలో అవుతారు. I want to give that benchmark that girls can do this and that whatever they wish they can do అని ఆ బెంచ్ మార్క్ వస్తుంది అని నేను హోప్ చేస్తున్నాను. మీరు ఒక ట్రైన్డ్ కూచిపూడి డాన్సర్. సంథింగ్ అబౌట్ యువర్ డాన్స్ మా ఆడియన్స్ కోసం. సో ఐ డాబుల్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. నేను చాలా చేస్తాను. ఐ ఎమ్ వెరీ ఫిజికలీ యాక్టివ్. నేను ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ డాన్సర్ కూడా నేను 6th class నుంచే స్టార్ట్ చేశాను నాకు క్లాసికల్ డాన్సింగ్ అండ్ ఐఎమ్ ట్రైన్ ఇన్ శివతాండం. దట్స్ మై ఫోర్టే and I've bagged many state and district competitions and that's been very graceful journey for me. నాకు అప్పుడు 2 options ఉన్నాయి. I could either go for karate or అంటే స్కూలింగ్ అప్పుడు నాకు ఆప్షన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాగా. సో మై స్కూల్ షుడ్ బీ గివెన్ మోర్ క్రెడిట్ యాక్చువల్లీ. మా స్కూల్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, దానివల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అక్కడ నేను క్లాసికల్ డాన్సింగ్ జాయిన్ అయ్యాను అండ్ స్లోలీ ఒక్కొక్క లెవెల్ దాటి అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ కాంపిటీషన్స్. ఐ వన్ మెనీ కాంపిటీషన్స్, ఐ లెర్న్డ్ ఇన్ మెనీ కాంపిటీషన్స్. సో అలాగా ఒక 6 years నాది ట్రైనింగ్ అయింది. 4 years నుంచి నేను శివతాండంలో చేశాను. శివతాండవం అనేది అంత పెద్ద డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అండి? అన్ని ఇయర్స్ పడుతుందా నేర్చుకోవడానికి శివతాండవం? నో, ఇట్స్ నాట్ డెప్త్ ఉన్న సబ్జెక్ట్. నాకు అలా ఇష్టం అని ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ మోర్ ఇన్ దట్. సో నేను బ్యాలెట్స్ లాగా చేశాను, అన్నమయ్య బ్యాలెట్స్ లాగా. ఆ టీచర్ మా సార్ మాకు బ్యాలెట్స్ అని నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది దాని మీద. సో అలాగలా చేసి శివతాండం మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. సో వెన్ ఎవర్ ఇన్ కాంపిటీషన్స్ వేరెవర్ ఐ యూస్ టు గో, ఐ యూస్ టు పర్ఫార్మ్ శివతాండమే. సో I like the get-up and I like the dance, I like the energy. సో నాకు నా స్పెషలైజేషన్ అలాగని నేను పీపుల్ కుడ్ ఐడెంటిఫై మీ లైక్ దట్. అలాగే మీరు హార్స్ రైడింగ్ కూడా చేస్తారంట. సో హార్స్ రైడింగ్ ఎలా నేర్చుకున్నారు మీరు? అండ్ హార్స్ రైడింగ్ కూడా చేస్తాను అండ్ ఐమ్ వెరీ ఫ్యాసినేటెడ్. అండ్ యాక్చువల్లీ ఇది కోవిడ్ టైంలో నేర్చుకున్నాను నేను. లైక్ నాకు సైలెంట్గా ఉండడం అసలు ఇష్టం లేదు. నాకు ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ టు జస్ట్ సిట్ ఇన్ ద హోమ్ అండ్ జస్ట్ రెస్ట్ ఫర్ ఎ వైల్. నేను అన్ని ఆపర్చునిటీస్ చూస్తూ ఉంటాను. సో మా మమ్మీ ఒక తెలిసిన కొలీగ్ ఫామ్ హౌస్ ఉంది అండ్ మా మమ్మీ స్కూల్లోనే హార్సెస్ ఉన్నాయి. సో అప్పుడు నేను అడిగాను. ఐ టుక్ మెనీ పర్మిషన్స్ అండ్ ద సర్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ కి ద గర్ల్ ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్ అంటే హీ గేవ్ మీ
క్లాసెస్ తీసుకున్నాను అండ్ మంచి ఒక 2 వీక్స్లోనే నేను మంచిగా నేర్చుకున్నాను. ఐ వాన్ ఇన్ టూ మెనీ లెవెల్స్, అంటే లెవెల్స్ ఉంటాయి. వన్ యూ వాక్ విత్ ద హార్స్, వన్ యూ రన్ విత్ ద హార్స్, యూ జంప్ ట్రౌటింగ్ అని చాలా లెవెల్స్ ఉంటాయి అండ్ చాలా ఫెయిర్లీ ఈజీగా నేను నేర్చుకున్నాను అది. సో దట్ సంథింగ్ నైస్. బట్ ఐ ఓన్లీ రిగ్రెట్ ఇస్ తొందరగా నేర్చుకోలేదని. నేను అది స్కూలింగ్లో నేర్చుకుంటే ఇంకా అది కూడా మెడల్ యాడ్ అయ్యేదేమో. ఒక చిన్న పాండమిక్ ఆఫ్కట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు, హార్స్ రైడింగ్ చేశారు. ఇవన్నీ ఒక 3 నెలల టైంలో ఎలా పాసిబుల్ అయిపోయినాయి అండి మీకు? యా, యాక్చువల్లీ ఐ ఆల్సో ఇవి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఐ ఆల్సో రీకలెక్టింగ్ వాట్ హ్యావ్ డన్ అండ్ హ్యావ్ డన్ వెరీ గుడ్. సో యా, పాండమిక్ వచ్చిన ఇట్ ఈస్ యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే బికాస్ పాండమిక్ వచ్చింది. ఇఫ్ యూ స్టే సైలెంట్గా ఉంటే ఇంకా డిప్రెషన్ మోడ్లోనే వెళ్ళిపోతాం. సో ఐ వాంట్ టు యూటిలైజ్ దిస్ టైమ్. సో ద థింగ్ విచ్ వీ మిస్డ్, ఇప్పుడు అంత బిజీ లైఫ్లో అన్నీ మిస్ చేస్తున్నాం మేము బికాజ్ వీఆర్ ఆల్ బిజీ ద కెరియర్, తర్వాత ఎగ్జామ్స్ అని. ఇది ఒక పాజ్ లాగా ఇచ్చింది మాకు. సో ఆ పాజ్లో నేను నా లైఫ్లో ఇప్పటి వరకు ఏం చేయలేదు అన్నీ ట్రై చేస్తాను అండ్ ఇట్ హ్యాస్ లెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ కెమెరా. ఈ 3-4 మంత్స్ గ్యాప్లో ఇన్ని చేసేసారంటే సో గ్రేట్ అండి బాబాయ్. అలాగే మీరు సమాజంలో బోల్డ్ అంత ప్రేరణ కలిగించే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారంట. రీసెంట్గా మీరు చేసిన ఎయిడ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ అలాగే బోల్డ్ అంత చారిటీ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారంట. దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకి మీరు చెప్పరా? సో చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి ఈవెంట్స్ ఇష్టం అండ్ మా స్కూల్ చాలా ఎంకరేజ్ చేసింది అండ్ వైజాగ్లో మేము చాలా ఈవెంట్స్ చేసాం అండ్ అదే నేను క్యారీ ఫార్వర్డ్ చేద్దామని యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్ సొసైటీకి అండ్ చాలా అందరికీ చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటున్నాయి దట్ డిసీజ్ ఎలా ట్రీట్ చేయాలి అండ్ దానికి సంబంధించి చాలా స్టిగ్మా ఉంటుంది. సో అలాంటి ఒక డిసీజ్ ఎయిడ్స్ అని దాని గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి దట్ ఈవెన్ ఇఫ్ యూ ట్రీట్ అన్ ఎయిడ్స్ పేషెంట్ యూ విల్ గెట్ ఎయిడ్స్ అని. ఇట్స్ నాట్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్, ఇట్స్ ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ త్రూ అండ్ డిఫరెంట్ లిక్విడ్స్ త్రూ వెళ్తుంది. సో అలాగే అవేర్నెస్ ఈవెంట్ లాగా మా కాలేజ్లో చేసాము ఒక గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయడం అని. సో ఆర్ ఇంటెన్షన్ వాజ్ through the record we can get maximum people awareness avali ani. So our theme was a white logo, white ribbon తీసుకొని white cloth అది AIDS ribbon లాగా చేసి it was 1.1 kilometer long white cloth where everyone came who was standing with the deceased people. They came and they gave their handprints, red handprints తో స్టెయిన్ చేశారు white cloth ని. When they're giving the red handprint, they are saying that hate the disease, not the deceased. అంటే డిసీజ్ని మేము హేట్ చేయాలి, నాట్ ద డిసీజ్డ్ పీపుల్ బికాస్ దే ఆర్ ఆల్సో విక్టిమ్స్ ఫర్ దట్. దే ఆర్ నాట్ థింకింగ్ ఈ రోజు వెళ్ళి నేను ఇన్ఫెక్ట్ అవ్వాలి అని బికాస్ దే ఆర్ ఆల్సో సఫరింగ్. సో ఈ అవేర్నెస్ ఈవెంట్తో చేద్దామని దట్ వాజ్ ఏ ఫస్ట్ పైలట్, అంటే నేను ఒక ఎన్జిఓతో చేశాను అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ ఒక చైర్ ఉమెన్ లాగా నేను చేసిన ఈవెంట్. అది చాలా మెమరబుల్ ఈవెంట్ నా కోసం. అండ్ చాలా ఈవెంట్స్ చేశాను నేను. దివాళీలో సేఫ్ దివాళీ లాగా ఈవెంట్స్ చేశాను అండ్ ఐ కీప్ ఆన్ స్పాన్సరింగ్ మెనీ అనాథాశ్రమ్స్ అండ్ థింగ్స్ అండ్ ఐ మేక్ ఇట్ ఏ రిచువల్ దట్ నా బర్త్డే రోజు, నా ఫ్రెండ్స్ బర్త్డే రోజు అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం అండ్ ఆల్. అండ్ ఈవెన్ ఫర్ నౌ ఇన్ ద డిసెంబర్ మంత్ ఐమ్ హ్యావింగ్ సో మెనీ ప్లాన్స్ టు గివ్ సంథింగ్ టు బ్యాక్ టు ద సొసైటీ. అండ్ ఎవ్రీ టైం నేను అనుకుంటాను దట్ ఈవెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ కిడ్, చిన్నప్పుడు కూడా 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు గివ్ ఫ్రీ కంప్యూటర్ ట్యూషన్స్. ఇన్ ద గ్రాడ్యుయేషన్ ఐ యూస్ టు టీచ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్, కంప్యూటర్స్ నేర్పించేదాన్ని బికాస్ దట్ వాస్ నాట్ వెరీ ఈజీలీ అవైలబుల్. వాటర్ శానిటేషన్స్ గురించి, మెన్స్ట్రువల్ హెల్త్ గురించి నేను ఎక్కువ క్యాంపెయిన్స్ చేసుకుంటూ ఉంటాను. పాడేరు అండ్ రీసెంట్ ఈవెంట్ వాజ్ పాడేరులో వెళ్ళి నేను చేశాను. పీపుల్ వర్ వెరీ వెల్కమింగ్ అండ్ ఇదొక స్టిగ్మా ఉన్న టాపిక్స్ని అని పట్టుకుని ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్కి this is not something you should hate and this is not something you should be silent about. You talk about it. When you talk about it, problems telustadi. A problems inko valki avutadi, they'll give you the solution. So my thing is, more you talk about it, more people are aware about it, then people will come collectively and find a solution. So alaga nenu chaala events chestu untanu and I hope people will get inspired through this and continue this forward as well. అలాగే రీసెంట్గా మీరు ఫుడ్ బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశారు. సంథింగ్ అబౌట్ ఫుడ్ బ్లాగింగ్ అండి. సో ఫుడ్ బ్లాగింగ్ వచ్చేసి నేను 2018-19 ఆ టైంలో స్టార్ట్ చేశాను అండ్ దిస్ వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ దిస్ వాజ్ సంథింగ్ వెరీ క్విక్గా స్టార్ట్ చేశాను. నేను ఇన్స్టా అకౌంట్ ఉంది కానీ పర్సనల్ అకౌంట్ అది. అండ్ తర్వాత నా గ్యాలరీలో ఫొటోస్ చూసి ఐ వాజ్ లైక్ యా ఇన్ని ఫొటోస్ ఉన్నాయి అండ్ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ సజెషన్స్. నా క్లోజ్ ఫ్రెండ్స్ సజెషన్స్ అడిగేవాళ్ళు దట్ మనీషా నేను ఇక్కడికి వెళ్తున్నాను అండ్ ఈ క్రేవింగ్ వస్తుంది నాకు, ఈరోజు స్వీట్ తినాలని ఉంది, ఏ ప్లేస్ బాగుంటుంది వైజాగ్లో అని. ఐ యూస్ టు గివ్ సజెషన్స్ అప్పుడు. అండ్ ఐ థాట్ వై నాట్ టేక్ ఇట్ అండ్ గివ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ దిస్. సో అలాగా నేను ఒక ఫుడ్ బ్లాగ్ లాగా స్టార్ట్ చేశాను. ఐఎమ్ హ్యావింగ్ ఏ బ్లాగ్, బట్ బ్లాగ్లో నేను ఒక డిఫరెంట్గా లైక్
స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఉంది, బట్ నా యాక్టివ్గా నేను ఇన్స్టా అకౌంట్ నా చాలా యాక్టివ్గా ఉంది. సో స్లోగా నేను నా పోస్ట్ పెట్టాను దట్ I was giving my thoughts like why I like the food and what is good in that place and in which mood you have to go to enjoy that place and enti meeru enjoy chestarani, and people liked it very much and that was something new in Vizag. And 2018 time lo ante people were keeping food videos ante recipes laga పెట్టేవాళ్ళు, but they used to not keep like తినాలి outing కోసం వెళ్ళాలి Zomato తప్ప ఇంకేం ఆప్షన్స్ లేవు. So అలాగా people liked my page and they were giving good amount of response, and అది చూసి many restaurants have collaborated with me that the menu change ఏమైనా చేంజ్ అయితే లేకపోతే there was a new menu or something, they would ask me suggestions and I would give them suggestions like anyone who's coming and visiting. So అలా collaborations అయ్యాయి for the menu tasting and all. So I would give them suggestions like what a diner would feel and what were personal feelings. So that అలాగా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. అది 1 year అయింది and I was inactive for a while. నా ఎగ్జామ్స్ వచ్చింది, so I was inactive and later I became active for the 2020-19 టైంలో యాక్టివ్ అయ్యాను. అలాగే వీడియోస్ చేస్తూ నాకు మాస్టర్ షెఫ్ జర్నీలో నేను అలా ఎంటర్ అయిపోయాను. ఒక పక్క ఆఫ్కాట్, అలాగే డాన్సర్, హార్స్ రైడర్, ఫుడ్ బ్లాగర్, అలాగే ఒక జాబ్, వీటన్నిటితో పాటు మాస్టర్ షెఫ్. ఇది ఎలా జరిగింది మీకు మాస్టర్ షెఫ్ అనేది? సో నాకు వచ్చిన కాల్ అంటే స్టార్టింగ్ ఇనీషియల్ కాంటాక్ట్ అయితే నేను అనుకున్నాను దిస్ వాజ్ అ ప్రాంక్ కాల్ బికాస్ దే హ్యావ్ నాట్ మెన్షన్ దట్ ఇట్స్ ఎ మాస్టర్ షెఫ్ అండ్ నాకు ఓన్లీ స్టార్టింగ్లో చెప్పారు దట్ దిస్ ఇస్ ఎ కాంపిటీషన్ ఫర్ రెప్యూటెడ్ షో and this will be aired in a reputed channel ani. They were just giving me blank lines. I was thought this is a prank, someone has just pranking me అని అనుకుని నేను అప్పుడు చాలా లైట్గా తీసుకున్నాను. తర్వాత I got few more calls on the same number and they were like yes this is something very serious and అప్పుడు నాకు డీటెయిల్గా చెప్తే then I have there were stages. Then I've gone through all the stages of the auditions and my interviews. They were done in many phases and at the end they called me for మాస్టర్ షెఫ్ అండ్ వైల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ నేను అప్పుడే జాబ్లో ఉన్నాను. ఐ వాజ్ స్టిల్ వర్కింగ్. సో ఐ పుట్ ఫార్వర్డ్ దిస్ థింగ్ టు మై మేనేజర్స్కి ఇలా మాస్టర్ షెఫ్ అనే షో ఉంది, దే స్టార్టింగ్ ఇన్ తెలుగు అండ్ ఐ హావ్ బీన్ సెలెక్టెడ్ అండ్ ఐ హావ్ బీన్ కాల్ ఫర్ ద ఆడిషన్స్ ఫర్ ద మెయిన్ ఆడిషన్స్ అని. అండ్ దే వర్ వెరీ హ్యాపీ అండ్ ద ముంబై టీమ్ అండ్ ద USA team were very happy for this and they encouraged me ki you go participate and we'll look out for the leaves and we'll be managing your work. So that helped me a lot and అలాగా నేను ఒక్కొక్క లెవెల్కి వెళ్ళాను. ఫస్ట్ అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాను దట్ ఆడిషన్ ఇచ్చి వచ్చేస్తాను చూద్దాం ఏమవుతుంది అని, బట్ ఆడిషన్ went very well and just when I was in the airport to come back to Vizag అప్పుడే నాకు కాల్ వచ్చింది that you are selected and get ready for the airing shows అని. And that was I can't imagine that time ఎలా ఉంటుందో. I was filled with strangers and కరెక్ట్గా లాబీలో ఉన్నాను అప్పుడు ఎయిర్పోర్ట్ లాబీలో and I got a call that Manisha congratulations you're selected for the coming auditions for the next top 14 అని. I'm like I can't even express, I can't even shout there, I can't even jump with joy, I can't do anything. I was just standing there and I was like thank you like that was not a big deal, but inside there were mixed emotions and I was very happy. That moment is something very great thing to remember. మాస్టర్ షెఫ్లో మీరు ప్రజెంట్ చేసిన డిషెస్ చూస్తే ఎక్కువ తెలుగు వంటలు అలాగే కోస్టల్ రీజియన్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఎందుకు వై కోస్టల్ క్విజిన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మీ ఫుడ్లో? Yeah, so beaches have been all throughout my life and coastal life is something I am brought up in and my roots kuda Odisha nunchi and that's also very coastal state. Yes. So అలాగా నా ఫుల్ అప్బ్రింగింగ్ వచ్చేసి నేను చూసింది కోస్టల్ క్యూజిన్తో. సో దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ లాట్ ఇన్ మై మాస్టర్ షెఫ్ జర్నీ. నా సిగ్నేచర్ డిష్, నా అప్రాన్ విన్నింగ్ డిష్ వాజ్ ద కోస్టల్ డిష్, వాజ్ ద ప్రైడ్ ఆఫ్ ద కోస్టల్ ఆంధ్ర వచ్చేసి బెండకాయ చేపల పులుసు. సో ఐ హావ్ డన్ ఏ ఫ్యూజన్ ఆఫ్ ఫ్లేవర్స్. సో నెల్లూరు ఫ్లేవర్స్ని ఇంకా మన కోస్టల్ క్యూజిన్ని మిక్స్ చేసి ఐ ప్రెజెంటెడ్ విచ్ వాజ్ హైలీ అప్రిషియేటెడ్ ఇన్ ద షో అండ్ జడ్జెస్ లవ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ నా రీఎంట్రీ ఎపిసోడ్లో కూడా అండ్ ఆల్ ద ఆపర్చునిటీస్ విచ్ ఆర్ గివెన్ నా ప్రెజెంట్ డిష్ చేయాలంటే నేను చేస్తుంది కోస్టల్ డిషెస్ బికాస్ ఐ వాంట్ టు టేక్ దిస్ కోస్టల్ డిషెస్ టు దట్ బిగ్ ప్లాట్ఫామ్ సో దట్ ఆంధ్రాలో చాలా క్యూజిన్స్ ఫేమస్ ఉన్నాయి, ఆంధ్ర కాకుండా తెలుగు స్టేట్స్లో చాలా క్యూజిన్స్ ఫేమస్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ సమ్వేర్ అంత హైలైట్ అవ్వట్లేదు. సో ఇంత పెద్ద షోలో మీరు కోస్టల్ ని రిప్రజెంట్ చేస్తే అది ఇంకా హైలైట్ అవుతుందండి. అది ఒక కోరిక ఉంది దట్ త్రూ మై డిష్ అండ్ త్రూ మై ఎఫర్ట్స్ అది హైలైట్ అవ్వాలి అని. వాట్ ఈస్ ది టఫెస్ట్ ఛాలెంజ్ మీకు అనిపించింది వెన్ యూ ఆర్ ఆన్ ది షో? సో టఫ్ ఉన్న ఛాలెంజ్ నాకైతే రెప్లికేషన్ ఛాలెంజెస్ బికాస్ యాజ్ ఎ పర్సన్ నాకు ఒక ఇండివిజువల్ స్టైల్ ఉంది అండ్ ఐ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. నేను ఎప్పుడు చూసిన రెప్లికేషన్ ఛాలెంజ్లోనే బయటకు వెళ్ళిపోతూ ఉంటాను బికాస్
I don't think so. I can అంటే కొంచెం టైం పడుతుంది నాకు. ద షెఫ్స్ హ్యావ్ టేకెన్ దర్ హోల్ culinary లైఫ్ అదొక డిష్ ప్రజెంట్ చేయడానికి, అండ్ ఆ డిష్ని మేము ఒక 1 hourలో రిప్లికేట్ చేయాలంటే నాకు అది చాలా, ఐ మీన్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ బికాజ్ ఐ హ్యావెంట్ వర్క్డ్ ఇన్ ఎనీ లైవ్ కిచెన్ అండ్ ఓన్లీ ఇంట్లోనే పనిచేశాను, అండ్ మళ్ళీ ఆ టాస్క్స్ అండ్ ఆ ఎలిమెంట్స్ని రీక్రియేట్ చేయడానికి నాకు కొంచెం అది టఫ్ అనిపించింది. దోస్ ఆర్ ద లిటిల్ బిట్ టఫ్ డిషెస్. నాకు చేసిన డిష్ నాకు ఫ్రీడమ్ ఇచ్చేస్తే నేను చేసేస్తాను, బట్ వెన్ యూ జస్ట్ గివ్ మీ అ బౌండరీ దట్ ఇదే రెప్లికేట్ చేయాలి, ఇదే ఇలాగ ఉండాలి అంటే దట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. మాస్టర్ షెఫ్లో ఏది చూసుకున్నా అద్భుతమే, ఫ్రమ్ ద సెట్ అక్కడున్న ఆర్ట్ పీసెస్ కానీ అన్నీ కూడా. అలాగే తమన్నా గారు మీకు హోస్ట్గా ఉండబోతున్నారు. సో అది వినంగానే మీకు ఎలా అనిపించింది? తమన్నా గారు అంత పెద్ద యాక్టర్ మీకు హోస్ట్గా ఉండబోతున్నారు. సో హౌ ఈస్ దట్ ఫీలింగ్ అండి, బీయింగ్ ఆర్ వర్కింగ్ విత్ తమన్నా గారు ఆన్ ది షో? ఫస్ట్ ఆఫ్ ఆల్ టిల్ ఐ వాజ్ నాకు బెంగళూరు నుంచి కాల్ వచ్చిన తర్వాత కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ కి ఐఎమ్ ఇన్ ఏ షో, ఐల్ బీ ఇన్ కెమెరా, ఐల్ బీ ఇన్ టీవీ అని ఐ వాజ్ స్టిల్ నాట్, ఐ హ్యావెంట్ మేడ్ పీస్ విత్ ఇట్. బట్ ఆ సెట్ దగ్గర వెళ్ళిన తర్వాత అర్థమైంది దట్ దిస్ ఆల్ కమింగ్ ట్రూ, బికాస్ ఐ హ్యావ్ గ్రోన్ వాచింగ్ మాస్టర్ షెఫ్. అండ్ మాస్టర్ షెఫ్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ నేను చూసి ఐ హ్యావ్ ఫాలోడ్ ద పీపుల్, ఐ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద షెఫ్స్. అది చూసిన తర్వాత యు ఆర్ ఇన్ ద సేమ్ షో, అది నాకు సెట్ ముందు నన్ను నించోపెట్టిన తర్వాత నాకు అది నేను రియలైజ్ అయ్యాను. అండ్ మీ అండ్ అదర్ కంటెస్టెంట్ ఫ్రమ్ వైజాగ్ శరత్, మేమిద్దరే ఫస్ట్లో నించున్నాం అండ్ మేమిద్దరే డోర్స్ తీసాము. సో మేమిద్దరే ఫస్ట్ కిచెన్కి ఎంటర్ అయ్యాము. అండ్ ఇట్ వాజ్ అన్ వెరీ ఎలక్ట్రిఫైయింగ్ ఎక్స్పీరియన్స్. అసలు వెళ్ళిన వెంటనే ఎవ్రీథింగ్ వాజ్ షైనీ, ఎవ్రీథింగ్ వాజ్ బ్రైట్, ఎవ్రీథింగ్ వాజ్ హ్యూజ్. Spoons were huge, small bottles were huge, lights were huge, everything was huge. It was just adding to all our excitement. And చూసిన వెంటనే when you took turn you will see Tamanna garu and all the judges, and she was like a doll. She was like a doll, like a mannequin doll. She was very sweet, very beautiful. And I remember the first conversation Tamanna garto, it was offline conversation. She wanted to make us feel better. So వచ్చిన వెంటనే we were twinning, like she was also wearing a similar dress, ఒక black and golden gown, and I was also wearing black and golden. So వచ్చిన వెంటనే she like we both are twinning అని. And I was like that was very good moment, because పెద్ద celebrity చెప్తున్నారు you are twinning with me, and so down to earth she is. I'm like, I didn't have any words to say, only said thank you ma'am, thank you ma'am. So Tamanna, working with Tamanna was very nice, and being in her presence and sharing the same stage was amazing. ఫుడ్ గురించి బోల్డ్ అంత మాట్లాడుకున్నాం కాబట్టి ఇంతకీ మీ కంఫర్ట్ ఫుడ్ ఏదండి? Comfort food, it depends totally on my mood. If suppose I'm coming after a hot tiring day and చాలా టైర్డ్ అయిపోయాను, ఇంటికి వచ్చానంటే మమ్మీ చేసిన పెరుగు అన్నం చాలా, నాకు పెరుగు అన్నం ఇంకా ఆవకాయ పచ్చడి, that's my comfort food for the day. And if suppose that's a very jovial day and I'm in the mood of people unnaru and I'm mood of family vibes and biryani వచ్చేసి emotion నాకు. So comfort food మూడ్కి డిపెండ్ అవుతూ ఉంటుంది. నేను అన్ని ఫుడ్స్ నా కంఫర్టే. లైక్ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ లవ్ ఫర్ మీ. మమ్మీ చేసిన వంటలు నాకు ఐ లవ్ దట్, అండ్ దట్ వాజ్ ఎ స్మాల్ దట్ థింగ్ ఎంకరేజ్డ్ మీ అ లాట్. మీరు బుక్స్ చాలా బాగా చదువుతారు అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మాస్టర్ షెఫ్ వాళ్ళని కూడా అడిగారంట కదా, నేను షూట్కి బుక్స్ తీసుకొని వెళ్ళి చదువుకుంటూ ఉంటానండి అనేసి. సో ఐ థింక్ మీరు మంచి బుక్ లవర్ అనుకుంటా. Yeah, I love knowing people. I love knowing stories. I love to know what a person is thinking. Like oka person, manam even in a family 4, there are different persons and different perspectives unnai. And so, ఓన్లీ ఇంట్లోనే ఇంత డిఫరెన్సెస్ ఉంటే మన వరల్డ్లో ఎంత డిఫరెన్సెస్ ఉంటుంది, ఎంత పర్స్పెక్టివ్స్ ఉంటుంది అని నాకు అది క్యూరియాసిటీ ఉంది. సో ఐ వాంట్ టు నో వాట్ పీపుల్ ఆర్ థింకింగ్, వాట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ దే హ్యావ్. If you see something like you see a tree, but some members might think this is a very colorful nature, colorful lively, which is giving carbon dioxide and something like that. So people are having very different perspectives. Naku aa perspective studies cheyadam chaala ishtam. So a perspective study cheyadam best way is through a book, because there a reader will be knowing everything a writer wants to know. And that's something I love about books. So fantasy వచ్చినా, నాకు ఫిక్షన్ వచ్చినా, లేకపోతే ఆటోబయోగ్రఫీస్ వచ్చినా నాకు చాలా ఇష్టం. నాకు అది స్టడీ చేయడం అండ్ ఆ జర్నీలో ఉండడం నాకు చాలా ఇష్టం. అది ఐ థింక్ మీరు మంచి ట్రావెలర్ కూడా అనుకుంటా. Yeah, I'm a very, like by now you might have been known, I'm a very curious person. If something is like this, I want to go there and I want to make sure I want to experience that. So I'm curious, and that curiosity has brought me and took me to so many different places, and I love traveling.
మన వైజాగ్లో ఉన్ని కూడా ఐ ట్రెక్ ఎ లాట్ అండ్ ట్రెక్ చేస్తుంటాను అండ్ ఐ గో బీచెస్, ఐ ఎక్స్ప్లోర్ ద బీచెస్ సో మచ్ అండ్ అలాగే with friends and family trips చేస్తూ ఉంటాను and so I don't want to just be in a small corner. I want to travel the whole world and want to know how different place is. I want to taste all the cuisines from every corner of the world. So that's the ultimate thing which was a very big motivator for joining MasterChef and to start my food journey. ఐ థింక్ మీరు ఈ వైజాగ్ కూడా చాలా కనెక్ట్ అయిపోయినట్టున్నారు. సో వైజాగ్ వచ్చేసి ఒక ఎమోషన్ లాంటిది. సో దిస్ సిటీ has given me a lot and I hope through this I give the city back also. అందుకే మీరు కూడా నన్ను హైదరాబాద్ నుంచి ఈ సిటీకి పిలిపించినట్టున్నారు. That's so sweet of you to come all the way from Hyderabad and it was nice knowing you and having this interaction. ఎస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది మీకు ఎలా జరిగిందండి మాస్టర్ షెఫ్లో? So yeah, that was an out of the box experience as well because I have seen the show and I know there will be a re-entry but I haven't thought that I'll be into the re-entry. నాకు నేను అనుకున్నాను re-entry కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మేబీ లాస్ట్లో అవుతుంది and all and unluckily I was the first one to be eliminated. I didn't do well in the first level and that set back somewhere అంటే నాకు చాలా రిగ్రెట్ ఉండిపోయింది that why didn't I perform well and ఫస్ట్లోనే ఎలిమినేట్ అవ్వడం చాలా ఇంత కష్టపడి when I didn't have any hopes it gave me lot of hopes and when I was finally adjusting to the hope and then all the dreams were shattered on it. So I was very heartbroken but tarvata we received a call that you have to come down for some shoots ani. They told us you have to come down for some photo shoots. I thought మళ్ళీ నేను డిప్రెషన్ మోడ్లో వెళ్ళిపోతాను మళ్ళీ హ్యావ్ టు సీ ద సెట్ అంటే బికాస్ ఐ నో ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద షో అండ్ బీయింగ్ ఇన్ దట్ ప్రెజెన్స్ విల్ జస్ట్ బ్రింగ్ బ్యాక్ మై మెమరీస్. We were there and then they very cleverly just made us sit us outside when the show was already going inside. మాకు అది అప్పుడు తెలిసింది హార్డ్లీ ఇన్ 10 minutes గ్యాప్లో మాకు తెలిసింది దట్ యూ విల్ బీ రీఎంట్రీ ఉంటుంది అండ్ యూ విల్ బీ లైక్ అప్పుడు తెలిసింది మాకు. దట్ వాస్ వెరీ ఆ టైంకి ఐడియేటింగ్ స్టార్ట్ చేసాం ఏం కాంపిటీషన్ ఉంటుంది ఏమవుతుంది ఏంటి అని అప్పుడే స్టార్ట్ చేసాం. ఐ వాస్ ద టోటలీ హోప్లెస్ బికాస్ so I was competing against two extraordinary cooks, Priyadarshi garu and Madhavi aunty, and they have more kitchen experience than my age and that was something very intimidating. Nenu anukunnanu whatever the challenges let it be, I'll just go and figure it out there. So alage anukunnanu and we went there. I saw everyone was shocked. No one had any idea because appude elimination ani edo maatladare lopala and appude na entry ayindi. Everyone was shocked and mixed feelings and అందరు faces lo చూస్తున్నాను and even I was shocked ఏమవుతుందో అని. తర్వాత ఇంకో షాక్ జడ్జెస్ కూడా ఇచ్చారు మాకు basket swap అది అని and it was a overall nice and it was a good experience for me. మాస్టర్ షెఫ్లో మీరు ఎలిమినేట్ అయిపోయినాక రీ ఎంట్రీ ఇచ్చంగానే మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. మీకు ఇచ్చిన డిష్లో ఇంగ్రీడియంట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పి మీరు చాలా స్మార్ట్గా వాటర్ అని చెప్పేశారు. సో ఈ వాటర్ అని చెప్పాలని ఎలా అనిపించిందండి మీకు? ఎందుకంటే అది ఎవరు చెప్పలేదు, మీకన్నా ముందు చాలామంది చాలా ఆన్సర్ చెప్పారు. సో వాటర్ అని చెప్పేసి అందరూ షో మొత్తంలో ఒక పెద్ద నవ్వు నవ్వేశారు మీరు వాటర్ అని చెప్పగానే. ఇన్ఫ్యాక్ట్ అది చాలా స్మార్ట్ ఆన్సర్ కూడా కదండి. That was not a simple answer అప్పటికి because we were in very high pressure mode లో ఉన్నాం. That was next step to elimination. Round fail అయితే ఇంకా elimination and I was just giving the normal chef Sanjay garu annaru in that particular episode గాలి తప్పితే ఇంకేమైనా చెప్పొచ్చని. సో నేను గాలి తప్పితే ఇంకా వాటర్ ఉంది. I didn't want to take chances. That dish was the 46 ingredients ఉన్నాయి. And I was keeping the harder elements for the next round so that ఇప్పుడు ఇంకా అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్లో చెప్తానని. సో నేను సింప్లర్వి తొందర చెప్తాను. సాల్ట్ చెప్దాం అనుకున్నాను బట్ సాల్ట్ వాజ్ ఆల్రెడీ టోల్డ్ బై సమ్వన్. సో నేను తొందరగా వాటర్, చారు ఉంది నా దగ్గర, చారులో వాటర్ ఉంటుంది అండ్ ఈవెన్ ఇట్ వాజ్ నాట్ చారు ద డిష్ నీడ్స్ వాటర్ బికాస్ దే వర్ డవ్ ఒక డంప్లింగ్ లాగా చేశారు. ఆ డవ్లో వాటర్ కావాలి, స్టీమ్ చేయడానికి వాటర్ కావాలి. So water was something very quick ga alochinchan and everyone in the set laughed and the tension moment ki koncham relief ichindi and that gave me also a little bit calm moment ivadaniki. Tamanna was very appreciating like Manisha nik water enduku cheppalanipichindani and I was like yeah I'm like na mind lo water run ayindi appudu water chepsanu alaga. Even and smart answer kuda kada. Yeah, I was appreciated for that and given an hamper also from the Hello Life and Jesus has turned వాటర్ ఇంటూ వైన్, నేను అలాగ వాటర్ని ఆయిల్ లాగా మార్చేసానని ఒక చిన్న జోక్ అయింది అప్పుడు. ఓకే. యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్గా మీరు చాలామంది ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటారు.
ఫ్రమ్ టేస్టింగ్ సమ్వన్స్ ఫుడ్ నుంచి మీరు ఫుడ్ కుక్ చేసి మీరు ఇంకొకరికి టేస్ట్ చూపించాలి. సో అంత చిన్న స్పాన్ ఆఫ్ టైంలో ఎలా అడ్జస్ట్ అయిపోయారు? మీరు వేరే వాళ్ళు చేసిందేమో చక్కగా టేస్ట్ చేసి ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ఇలా ఇంప్రూవ్ చేయండి అని చెప్తారు. బట్ మీ ఫుడ్, కుక్ చేసిన ఫుడ్ ఇంకొకరు జడ్జ్ చేయాలి, షెఫ్స్ అందరూ కలిసి. సో ఆ షార్ట్ టైంలో మీరు ఎలా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు, షిఫ్టింగ్ ఫ్రమ్ ఆ ఫుడ్ బ్లాగర్ టు అ షెఫ్? సో మళ్ళీ దిస్ ఆన్సర్ ఇస్ కోవిడ్ టైమ్స్లోనే నేను కుకింగ్ నేర్చుకున్నాను అండ్ దాన్ని ఒక ప్యాషన్ లాగా మార్చాను. ఫుడ్ బ్లాగింగ్ నేను చేశాను. ఐ ట్రావెల్డ్ అ లాట్. ఐ యూస్ టు టేస్ట్ డిఫరెంట్ ఫుడ్ అండ్ ఐ యూస్ టు connect ki why chef has thought of putting this particular ingredient or this particular element on my plate. So I used to ask many questions to the chef as well ki so why is this and what is the significance, what is the story. I want to learn what, because food is an emotion, food is like a symbol of love. So adi meeku plate lo unna ingredients meeku oka story cheptadi. సో అది నేను యాజ్ అన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు నాకు ఫస్ట్. నా వాట్ ఓన్లీ నార్మల్ విజన్ ఉంది దట్ దిస్ షెఫ్ హ్యాస్ థాట్ దిస్ అండ్ దట్ ఐమ్ ఈటింగ్ ఇట్. బట్ కోవిడ్ టైంలో బికాస్ వీ వర్ బౌండ్ ఇన్ హోమ్స్ అండ్ బయట రెస్టారెంట్స్ ఏం ఓపెన్ లేదు, సో దట్ మోటివేటెడ్ మీ దట్ ఐ విల్ ట్రై ద ఫ్యాన్సీ డిషెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద రెస్టారెంట్. అది ట్రై చేసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ట్రై చేద్దామని. సో ఒక చిన్న ఫ్యూజన్కి కోసం నాకు హెల్ప్ చేసింది బికాస్ వీ వోంట్ గెట్ ఆల్ ద ఇంపోర్టెడ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ అవర్ హౌస్. సో అది నాకు మోటివేట్ చేసి అది నాకు ఒక చిన్న హోమ్ కుక్ లాగా ఇట్ ట్రైన్డ్ మీ. మీరు నేర్చుకున్న ఫుడ్కి క్రెడిట్స్ ఇవ్వమంటే ఎవరికి ఇస్తారు ఆ క్రెడిట్స్? ఐ షుడ్ గివ్ మై క్రెడిట్ టు మా బాబాయ్కి ఇవ్వాలి క్రెడిట్ బికాస్ మై బాబాయ్ ఈజ్ అన్ ఫుడ్ లైక్ హీ ఈజ్ ఎ వెరీ మోడల్ ఫర్ మీ అండ్ హీ కుక్స్, ఈజ్ ఎ బ్రిలియంట్ కుక్, హీ కుక్స్ అమేజింగ్ ఫుడ్ అండ్ బాబాయ్ని చూసి నేను నేర్చుకున్నాను కుక్ చేయడం. హీ హెల్ప్ మీ అ లాట్. మమ్మీ ఈజ్ ఎ వర్కింగ్ ఉమెన్ అండ్ మామ్కి అంత కుకింగ్లో షీ ఈజ్ నాట్ దట్ మచ్. డాడ్ కూడా అంత కుక్ చేయరు. నాకు బాబాయ్ని చూసి నా కుకింగ్ మీద అంత ఇంట్రెస్ట్ వచ్చింది. బాబాయ్ టాట్ మీ ఆల్ ద డిషెస్ ఫ్రమ్ ఒరియా డిషెస్ టు హీఈస్ ఎక్స్పర్ట్ గోవన్ డిషెస్. సో చాలా నేర్పించారు అండ్ అవి చూసి నన్ను నేర్చుకున్నంత అప్లోడ్ చేశాను. అలాగా వీడియోస్ అప్లోడ్ చేసి ఐ గాట్ లవ్ ఫ్రమ్ పీపుల్ దట్ దీస్ రెసిపీస్ ఆర్ నైస్, దే ట్రైడ్ ఇట్ ఆల్. సో అలాగలా జర్నీ చేసి బట్ దీస్ హ్యావ్ ట్రైన్ మీ లిటిల్ బిట్. కిచెన్కి వెళ్ళిన వెంటనే దట్ వాజ్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ డోంట్ నో సమ్వేర్ ఇట్ హెల్ప్ దట్ I was familiar with cooking, but I was not familiar to cooking certain time. Yes. That time constraint was very, very hard to adjust for me. A master garu ala tirugutu untaru, తొందరగా అయిపోతుంది టైం. అక్కడ 2 minutes కూడా 1 second లాగా అనిపిస్తుంది. The pantry time is a very difficult thing కదా. చాలా difficult. I thought షోస్ చూస్తే అనుకున్నాను అందరిలాగే 2 minutes చెప్తున్నారు బట్ ఒక 10 minutes ఇస్తూ ఉంటారేమో అని. అస్సలేదు. 2 minutes అంటే 2 minutes. That judges will start the countdown and the doors will close within the 2 minutes. I was just 1 second away from door closing on my face. చాలా సార్లు అయింది అది బాబు. 2 minutes అంటే 2 minutes అక్కడ. ఇప్పుడున్న ఈ మనీషా గారికి మాస్టర్ షెఫ్కి వెళ్ళడం వల్ల ఏం అడ్వాంటేజ్ అయిందండి మీకు బికాస్ ఆఫ్ మాస్టర్ షెఫ్? I learned so many things from MasterChef. This journey has been phenomenal for me. First, నేను అయితే I was very introvert. I'm still an introvert, but I used to not express much about the food. Only I used to write about it. But now it gave me a confidence ki నేను అనుకున్న emotions I could convey to the people and I could put through that to my plate and also tell a story about it. So that gave me a confidence. అదొక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. And as a culinary journeyలో నాకు చాలా నేర్పించింది. The chefs were amazing. వాళ్ళు చెప్పారు ప్రొఫైల్స్ ఎలా చదవాలి, టేస్ట్ ప్రొఫైల్ ఎలా చదవాలి, వెన్ యూఆర్ కంబైనింగ్ సంథింగ్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ వాట్ యూ షుడ్ అవాయిడ్ యాడింగ్, వాట్ యూ షుడ్ బీ యాడింగ్. సో దట్ హెల్ప్ మీ అ లాట్. అండ్ మా ఎపిసోడ్ ఉంది వేర్ ఎవ్రీథింగ్ వాజ్ బేకింగ్ అండ్ షుగర్, everything was desserts episode. So that helped me a lot because in my life I've never done a cake or worked with whipping cream because ours is a normal household where we do comfort foods and where we dabble into Indian cuisines. సో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అండ్ షుగర్ వర్క్ ఎప్పుడు ట్రై చేయలేదు నేను. సో అక్కడ వెళ్ళిన తర్వాత అది నాకు ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ ఇట్ ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ మేడ్ ఏ రెయిన్బో కేక్ అండ్ దట్ హ్యాడ్ గివెన్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ ట్రై మోర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ యాజ్ వెల్. సో నాకు చాలా నేర్పించింది ఈ జర్నీ. ఇంతకీ మీరు ఎప్పుడు కేక్ చేసి మా అందరి చేత టేస్ట్ చెప్పిపోతున్నారు మీరు? షూర్, ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఇస్తాం ఒకటి. ఓకే, ఇంత అచీవ్ చేసిన మనీషా గారికి వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ అండి? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బికాస్ నా ఫ్యూచర్లో నేను లైక్ ఐ హ్యావ్ సెట్ ఆఫ్ ఫ్యూచర్ డ్రీమ్స్ లాగా లైక్ ఒక్కొక్క లెవెల్కి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు నాది ఏజ్ 24, సో 25 వచ్చిన తర్వాత ఏ డ్రీమ్ అలాగే నేను సెట్ చేశాను దట్ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years. సో అల్టిమేట్ డ్రీమ్ అయితే ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్.
ఏ జాబ్లో ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ అన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆర్ ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్, ఎక్కడ ఉన్నా ఐ విల్ బి ఎక్స్ప్లోరింగ్, దట్స్ ఫర్ షూర్. నా అల్టిమేట్ డ్రీమ్ ఇస్ ఎక్స్ప్లోరింగ్ ద హోల్ వరల్డ్, either it will be through Indian Air Force or through the drug safety officer. And my now present dream is to be an officer and to get that stars, that medal and the uniform. So that is my present dream ippatikaithe. And ala adi chestu, because it will take time, training time undi, adi chestu and I want to continue my food journey which I started through MasterChef, and I want to kickstart the traveling blog. నేను ఒక ట్రావెలింగ్ బ్లాగ్ అండ్ ఫుడ్ ఛానల్ పెడదామని అది నా విజన్ ఉండేది ముందు నుంచి. సో అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని, దిస్ ఇస్ ద నౌ న్యూయెస్ట్ కరెంట్ డ్రీమ్. ఇప్పుడు ద అల్టిమేట్ డ్రీమ్ ఇస్ ఎక్స్ప్లోరింగ్ ద ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. మీరేమో హైదరాబాద్ రాను అని భీష్మించి కూర్చున్నారు. ఎట్లయితే నన్ను హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే పిలిపించారు. కానీ ఒకవేళ నేను వైజాగ్ రాకపోయి ఉండుంటే, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయకపోయి ఉండుంటే నేను చాలా మిస్ అయిపోయి ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ ఎ ప్లెజర్ ఇలా ఒక స్టోరీ చెప్పడం, బికాస్ పీపుల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ క్యూరియస్ అబౌట్ కి మీరు ఏం చేస్తున్నారు అండ్ యూ గివింగ్ ఎ ప్లాట్ఫామ్ టు షేర్ దిస్. ఇట్స్ బీయింగ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. మీరు కనుక నన్ను మనీషా పాండా గారిని కనుక ఫాలో అవ్వాలి అనుకుంటే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ తెలుగు.